ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఇంట్లో ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉండాలి అనుకుంటారు. కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఆ సమస్య ఏంటి, అసలు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటే కొంతమంది కుటుంబంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏ సమస్యకి గురవుతున్నారో ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధమైన కారణం వల్ల బాధపడుతూ ఉంటారు. ఆ మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటారు? అసలు మనుషులతో ఇబ్బంది పడుతున్నారా, గ్రహాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారా, మనిషిలో ఉండవలసిన లేదు తినడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. తాను చేసే పనిలో ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నాకు మాత్రం మనశ్శాంతి లేదు అని చాలా మంది బాధపడుతున్నారు. వీటికి సంబంధించినవి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతిని కొంతమంది తాను చేతులు అలాంటి ఇబ్బందుల వల్ల మనిషిలో ఉండవలసిన కొన్ని శక్తి బలమైన చాలా మంది సంతోషంగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు, కొన్ని రోజుల వరకు బాగానే ఉంటారు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం క్షుద్ర పూజలు చేశారు అనేసి మనం సంతాన బలం అందకపోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అది దైవస్థానంలో నడుస్తుంది. కొంతమంది వాళ్ళ స్వార్థాలను బట్టి చాలా మంది పెళ్లి కావట్లేదు, అసలు పెళ్లి కాకపోవడానికి పెళ్లి విషయాలలో ఆటంకులు పడుతూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక స్త్రీలే కానీ పురుషులే కానీ ఏదైనా గడియ పడ్డప్పుడే ముహూర్త బలం ముడిపడుతుంది. కళ్యాణ గడియ పడిందా లేదా? నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో చాలా మందికి కుటుంబం బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, డబ్బులు రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు పుట్టాలి, ఇదే ఉంటుంది కదా. కానీ అనుకోకుండా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి గురించి చర్చించడానికి ఇప్పుడు మనతో పాటు ఎస్ సీతారామరాజు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. జగస్థితే జగన్మాత లోకరక్షకే లోకమాత పావనే సర్వే జనా సుఖినో భవంతు. చెప్తల్లి. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఇంట్లో ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉండాలి అనుకుంటారు. కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఆ సమస్య ఏంటి, అసలు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటారండి? వాస్తవానికైతే తల్లి, కొంతమంది కుటుంబంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏ సమస్యకి గురవుతున్నారో ఎవరికి అర్థం కాని కొన్ని సమస్యల వల్ల ప్రతి ఒక్కరూ సతమతం అవుతుంటారు. కొంతమంది భక్తులు, కొంతమంది జనాలలో ఏమవుతుంది అని అంటే మనస్థితి అనుకూలం లేకోకుండా కొంతమంది బాధపడుతూ ఉంటారు. గ్రహస్థితి వల్ల కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొన్ని చేసిన సమస్యల వల్ల కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది కళ్యాణపరమైన విషయాలలో అనుకూలం లేకోకుండా కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొన్ని విషయాలలో ఆటంకులు ఏర్పడి కొంతమంది జనాల వల్ల ఒక్కొక్కరు కొన్ని ఇబ్బందుల పాలైపోయి కొంత అవసరానికి కరేపాకు మాదిరిగా వాడుకొని తర్వాత కొంతమందిని పక్కకి పెట్టి వాళ్ళను కొంత భంగం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే కలికాలం కదా తల్లి, నడబడి ఏ జీవి ఎలా నడుస్తుంది, ఏ విధమైన స్థితులలో పోతుంది, వాళ్ళకు అనుకూలమైన స్థితిలో ఎందుకు నడవటం లేదు, ఒక్కొక్కరు మానసికానికి ఎందుకు గురవుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధమైన కారణం వల్ల బాధపడుతూ ఉంటారు. ఆ విధమైన కారణాలు ఏ మనిషి ఏ విధంగా బాధపడుతూ ఉన్నాడు, ఏ సమస్యకి గురయ్యాడు, ఎందువల్ల మనిషి మానసికమైన ఒత్తిడికి గురవుతున్నాడు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వారి సమస్యలు ఏంటి, అసలు మనుషులతో ఇబ్బంది పడుతున్నారా, గ్రహాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారా, మనిషిలో ఉండవలసిన కొన్ని చెడు ఇబ్బందుల వల్ల మానసికమైన ఒత్తిడికి గురవుతున్నారా, కొత్త నమ్మక ద్రోహాల వల్ల గురవుతున్నారా, కుటుంబ సమస్యల వల్ల గురవుతున్నారా అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉండవలసిన సమస్యని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వారి జీవిత చక్రాలను బట్టి ఏ విధమైన దారిలో పోతుందో మనం సరిచేసి మళ్ళీ ఏ విధమైన దారిలో పెడితే బాగుంటుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుందమ్మా. గురువు గారు, ఇంట్లో సంతోషం ఉంటుంది, కానీ ఏదైనా వస్తువు కొనాలన్నా, లేదు ఏదైనా తీసుకోవాలి అన్నా, డబ్బులు అంటే పిల్లలకి ఏదైనా ఇప్పిద్దాం అనేసినా, లేదు తినడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. డబ్బు సంపాదించాలి,
సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? వాస్తవానికైతే తల్లి, తాను చేసే పనిలో కొంతమంది ఒక 10,000 సంపాదించినా కానీ కుటుంబాన్ని తిప్పుకునే శక్తివంతులు ఉన్నారు. ఉమ్, ఇప్పుడు కొంతమంది లక్షలలో సంపాదించినా ఎవరికి స్థుతిగతులు లేకోకుండా అయిపోతూ ఉంటాయి. ఉమ్, ఆ డబ్బు ఎలా పోతుందో తెలియదు. వేస్ట్ ఖర్చులు, కొన్ని అనారోగ్య సమస్యలు కానీ, ఏదో వృధాగా వచ్చి ఖర్చులు పడటం కానీ, అనుకూలత లేకోకుండా సమస్యలతో బాధపడటం కానీ, సంపాదించిన డబ్బు మిగలపడకోకుండా అది గంగలో పోసినట్టే పోస్తూ ఉంటారు కొంతమంది. ఉమ్, లక్షలలో సంపాదించిన మనశ్శాంతి ఉండదు. అది ఎందువల్ల ఉండదు అని అంటే వాళ్ళ నడవడి, వాళ్ళు నడిచే నడవడిలో, చేసే విధానంలో, నడిచే స్నేహంలో, వాళ్ళు నడవడి చేసే భవిష్యత్తులో కొన్ని అడ్డంకులు, ఉమ్, వాళ్ళ గ్రహస్థితిని బట్టి కొన్ని అవాంతరాలు కొన్ని ఏర్పడి వాళ్ళ జీవితాల్ని సతమతం చేస్తూ చిన్న చిన్న విషయాలకు కూడా 10 రూపాయలు అయ్యే ఖర్చు 50 రూపాయలు అయిపోతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు కొన్ని గ్రహానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, కొంతమందికి చెడు సమస్యలు కావచ్చు, కొంతమంది కొన్ని విధాలుగా నడవడి అనుకూలం లేకోకుండా, ఓకే. వాళ్ళు పోయే దారి కరెక్ట్ దారి కాకోకుండా కొన్ని సింగమంగమైన దారులకు పోతూ వాళ్ళ జీవితాలను ఒట్టిగానే భంగం చేసుకుంటూ ఉంటారు. కొన్ని గ్రహస్థితులే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉమ్, ఆ గ్రహస్థితి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంది అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఉమ్, ఏ మనిషికి ఏ గ్రహస్థానం వస్తుంది, మన నవగ్రహాలలో ఏ మనిషి జాతకంలో ఏ జాతక స్థితిని బట్టి ఆ నవగ్రహాలు నడుస్తూ ఉన్నాయి. సూర్యస్థానంలో నడుస్తున్నాడా, చంద్రస్థానంలో నడుస్తున్నాడా, కుజస్థానంలో నడుస్తున్నాడా, ఉమ్, అలాగా మనకు వాటికి సంబంధించిన ఈ 9 నవగ్రహాలకు సంబంధించి ఏ గ్రహస్థితులు ఏ మనిషి నడుస్తున్నాడా అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఆ మనిషి ఏ పెచ్చుకుపోతే బాగుపడతాడు, ఉమ్, అతను సంపాదించే లక్ష్మి మెలుగుబాటు ఎలా అవుతుంది, ఏ విధమైన దారిలో పోతే బాగుపడతాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అతని పేరును బట్టి, ఫోటోను బట్టి, అతని జాతక చక్రం పుట్టిన జన్మనామాన్ని బట్టి, వాళ్ళ జీవిత చక్రంలో ఎలాంటి దారికి పోతే బాగుంటుందా అనేది మనం చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించవచ్చమ్మా. ఓకే. గురువు గారు, డబ్బు ఉంది, ఇంట్లో అందరూ సంతోషంగానే ఉన్నారు, కానీ నాకు మాత్రం మనశ్శాంతి లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఆ మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటారండి? వాస్తవానికైతే తల్లి, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలోనే మనశ్శాంతిని కొంతమంది తాను చేతులతో తానే భంగం చేసుకుంటారు. ఉమ్, కొంతమంది కుటుంబ సమస్యను బట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది డబ్బు పోగొట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఉమ్, కొంతమంది కొన్ని రంగాలలో ముందుకు రాకోకుండా, ఓకే. ఏ స్థాయిలో ముందుకు పోకోకుండా, ఎంత కష్టపడ్డా ఎదగకోకుండా మానసికమైన ఒత్తిడికి గురైపోతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎందుకు మానసికమైన గురికి అవుతున్నారా అనేది మనం ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి. ఉమ్, వీటికి సంబంధించినవి కొన్ని చెడు సమస్యలు. ఉమ్, ఈ చెడు సమస్య అనేది కొంతమంది వాళ్ళు ఎదగనీయకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, వాళ్ళ స్థితి కుటుంబం అభివృద్ధి కాకోకుండా, కొంతమంది కొన్ని చెడు ప్రభావాలతో, బొమ్మలతో, కొన్ని నిమ్మకాయలతో, కొన్ని కోళ్ళతో, కొంతమంది కొన్ని రకాలుగా మంత్రాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని భంగం చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఓకే. ఆ ఇబ్బందులకు గురైన ప్రతి మనిషి ఇలాంటి మానసికమైన ఒత్తిడికి బాగా గురైపోతూ ఉంటారు. ఆ మానసికమైన ఒత్తిడి ఏ విధంగా జరుగుతుందో ఆ మనిషికి కూడా అర్థం కాదు. ఉమ్, పోయే దారిలో ఇబ్బందులు కావచ్చు, డబ్బు పరంగా ఇబ్బందులు కావచ్చు, అతను నడిచే నడవడిలో ఇబ్బందులు కావచ్చు, అతను ఏ దారి చేసినా కానీ మనిషి అందుకోలేనంత ఇబ్బందులు పడుతూ ఉంటాడన్నమాట. అలాంటి ఇబ్బందుల వల్ల మనిషిలో ఉండవలసిన కొన్ని శక్తి బలమైన చక్రాలు అనేది దెబ్బతింటూ ఉంటాయి. ఉమ్, మనిషికి ఉండవలసిన 7 చక్రాలు మనిషికి పనిచేయవు. ఓకే. ఆ మనిషి అనేది కొన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతూ, మానసికానికి గురవుతూ, ఆ మంత్రం అతన్ని ఒత్తిడి చేస్తూ, అతన్ని ఎదగనీయకోకుండా కొన్ని రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తూ, కుటుంబ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, కొంతమంది స్నేహపరంగా కానీ, అందరూ కొన్ని రకాలుగా అతన్ని చెడుగా ఆలోచించి అతన్ని పక్కకు పెట్టే దారులు జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి సమస్యలకు గురైన ప్రతి ఏ ఒక్కరైనా మనకు సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన సమస్య ఏ దిశలో ఉంది, అతను ఎంతవరకు లోనైపోయి ఉన్నాడు, అతను చెడుకి ఎంత దెబ్బతింటున్నాడు, అతనిలో ఉండవలసిన కర్మఫలాలు ఎంతవరకు ఉన్నాయి, అతని జీవిత బలాన్ని ఎంతవరకు నడుస్తూ ఉన్నాడు అనేది మనం గమనించి వాళ్ళ జీవిత చక్రంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకొని వాళ్ళ జీవితాలకి చక్కటి మార్గాన్ని నడిపించి వాళ్ళ జీవితంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా మనం చేయవచ్చమ్మా.
ఓకే. గురువు గారు, చాలా మంది సంతోషంగా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవునమ్మా. ప్రేమ పెళ్లి కానివ్వండి, లేదు ఇంట్లో వాళ్ళు కుదిరించిన సంబంధమైనా సరే చేసుకుంటారు. కొన్ని రోజుల వరకు బానే ఉంటారు. అవును. కానీ పిల్లలు కావట్లేదు అనేసి బాధపడుతూ ఉంటారు. అంటే పక్కన వాళ్ళు అనే మాటలు కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆస్తి ఎవరు అడగరు, ఎంతమంది పిల్లలు అనేసి అడుగుతూ ఉంటారు. వాస్తవం. మరి ఈ పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటంటారు? వాస్తవానికి అయితే తల్లి, ఆరోగ్య సమస్యలలో ఇబ్బందులు ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఆరోగ్యపరమైన సమస్యలు కాకోకుండా వాళ్ళల్లో ఏ జాతక చక్రంలో ఏ లోతులు ఉన్నా కానీ కొంతమంది సర్పదోషం వల్ల సంతాన బలం అందకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది కుజదోషం వల్ల కూడా సంతానపరమైన ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని విధాలుగా స్థితిగతులు అనుకూలం లేకోకుండా కొంతమంది చేసిన చెడు వల్ల కూడా సంతానం అందకోకుండా ఉంటుంది. ఈ జాతక చక్రాలలో ఉండవలసిన చెడు సమస్య వల్లనే ఎక్కువగా ఒత్తిడి అవుతూ ఉంటారు. శుద్రము తగిలే వాళ్ళకి ఆవిరైపోతూ ఉంటుంది, పండు నిలబడ్డట్టు నిలబడుతుంటుంది, నీరు గారిపోతూ ఉంటుంది. కొంతమంది మానసికానికి గురైపోయి ఎందుకు నిలబడటం లేదు, కొన్ని విధాలుగా ఎందుకు మనం ఏం చేస్తే సెట్ అవుతుంది అని అనుకునే వాళ్ళకే మనం చక్కటి పరిష్కారాన్ని చేయొచ్చు. ఏ దోషం కొంతమంది చెప్తుంటారు, ఈ ఆకులు కానివ్వండి, లేదు ఏదో మొక్కలు తీసుకొని తినడం వల్ల కూడా పిల్లలు కలిగే అవకాశం ఉంది అంటారు. అది నిజమే అంటారు? ఖచ్చితంగా. వాస్తవానికైతే ఆయుర్వేదంలో లేని వస్తువు ఏది లేదు. చెట్టు క్రియలలోనే బలం. ప్రతి మెడిసిన్ కూడా కొన్నిట్లో చెట్టు క్రియలతోనే నడుస్తూ ఉంటాయి. వాస్తవానికైతే మనిషికి ఏ చెట్టు క్రియ అయినా కానీ ఈ ఆయుర్వేదం అనేది, ధన్వంతరి ఆయుర్వేదికం అనేది చాలా పెద్దది. వీటిలో ఎవరెవరికి ఏ సమస్య ఉన్నా ఆరోగ్యపరమైన మందు పరంగా కూడా వాళ్ళకి నిలబడుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే, ముఖ్యంగా అతనికి ఆరోగ్యపరమైన సమస్య అయితేనేమో చెట్లతో తీరిపోతుంది, ఒంటిపరమైన ఇబ్బందులు అయితేనేమో సమస్య తీరిపోతుంది. కానీ కొన్ని చెడు ఇబ్బందుల వల్ల, గ్రహాల వల్ల, మనిషి స్థితి వల్ల అనుకూలం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా పరిస్థితులకు గురైపోయి కొన్ని చెడు ఇబ్బందులకి ఎప్పుడైతే గురవుతారో వాళ్ళని మనం అనుకూలంగా చేయొచ్చు. ఆ దోష పరిహార్థం చేయొచ్చు, సంతానం కలిగేటట్టుగా పూజ చేయొచ్చు, దానికి సంబంధించిన హోమాన్ని నడిపించవచ్చు, వాళ్ళ జీవిత చక్రానికి ఒకటి మంచి నిలకడ అయ్యేటట్టుగా వంశాభివృద్ధి జరిగే విధంగా కూడా చక్కటి పరిష్కారాన్ని మనం చేయొచ్చు. తల్లి గురుగారు, ఇప్పుడు పెళ్ళైంది, పిల్లలు, ఇదంతా బానే ఉంది, కానీ పిల్లలు చెప్పిన మాట వినట్లేదు. అటు తల్లిదండ్రులు చూస్తేనేమో, అంటే వయసు అయిపోయింది, వాళ్ళు ఏదో మాటలు అంటూనే ఉంటారు, నీ భార్య ఇలా, నీ భార్య అలా, లేదు కోడలు బాగుంది, కొడుకు బాగుండట్లేదు అని ఇలా వింటూ ఉంటాం మనం. అండ్ పిల్లల గురించి కూడా వస్తూ ఉంటుంది. మరి పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలంటారండి? ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలోనే తల్లి, వాస్తవానికి ఇప్పటికీ 100కి 50 మంది పిల్లల విషయంలోనే మనశ్శాంతి లేకుండా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగా పిల్లలు అతని కుటుంబ అదుపులో లేకోకుండా కళ్యాణం చేసిన తర్వాత తల్లిదండ్రులు వృద్ధులయ్యాక వాళ్ళ అదుపులో లేకోకుండా కొంతమంది ఇబ్బందులు పెడుతూ, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ, తాను కుటుంబాన్ని తాను చేతులారా కాలు చేసుకుంటూ, వాళ్ళు ఎన్ని విధాలుగా చూసినా మనశ్శాంతి లేని దారులకు పోతూ, అనుకూలమైన దారికి పోకోకుండా కొన్ని విధాలుగా మానసికమైన ఒత్తిడికి ప్రశాంతత కరువైపోయి భార్యాభర్తలలో గొడవలు పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ఇడదీసుకునే దాకా వచ్చి ఇంటికింటికి సుతులు లేకోకుండా తయారయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లలు అదుపులో లేరు అన్న ఒక బాధ అనేది చాలా తల్లిదండ్రులలో ఉన్నారు. వాళ్ళు కొంత చెడుకు అలవాటు కావటం, కొంత స్త్రీలమ్మట పోవటం, కొన్నిటికి మత్తుకు అలవాటు పడటం, మానసికమైన ఒత్తిడికి గురి కావటం. చిన్నపిల్లలు అయితేనేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవిత చక్ర టైం అనేది ఉంటుంది. 9 నుంచి 10 వయసు వరకు ఒక మనిషి చక్రంలో ఉంటాడు, 10 నుంచి 18 వరకు ఒక చక్రంలో ఉంటాడు, 18 నుంచి 24 వరకు ఒక చక్రంలో ఉంటాడు. 18 నుంచి 24 వయసు వచ్చిన పిల్లల్లోనే చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. వాళ్ళల్లో ఉండవలసిన కొన్ని చెడు ప్రభావాలు, కొన్ని ఇబ్బందులు అవుతూ అప్పుడు అతని జాతక చక్రానికి సంబంధించిన గ్రహస్థితి మార్పుకు మొదలవుతుంది అన్నమాట. అతను చెడుదారిలో పోతున్నాడా, మంచి దారిలో పోతున్నాడా, ఆ జాతక స్థితులను బట్టి కొంతమందికి చేంజెస్ వస్తుంటుంది. ఆ టైంలో వాళ్ళ జాతక చక్రం చక్కటమైన మార్గంలో ఉందా, ఏదైనా దోషానికి గురవుతుందా, లేదా ఏదైనా స్త్రీకి అటాక్ అవుతున్నాడా పిల్లగాడు, అతను ఏమైనా ఆకర్షింపబడుతుందా అనేది కూడా మనం గమనించుకోవాలి. అలా గమనించుకొని అతనిలో చిన్న ఇబ్బంది కనబడ్డా వాళ్ళకి సంబంధించి మనకు సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన చక్రం ఎటు తిరుగుతుంది, పిల్లగాళ్ళు దేనికి బానిస అవుతున్నారు,
అలా బానిస కాకోకుండా మనం ఏం చేస్తే వాళ్ళ చక్కటి పరిష్కారాన్ని చక్కటి దారిలో పోతారు, వాళ్ళు ఏ దారిలోకి పోతే బాగుంటుంది, వాళ్ళ జీవిత చక్రంలో ఇలాంటి అవాంతరాలు జరగకోకుండా మనం చక్కటి పరిష్కారాన్ని అందించవచ్చు. రెండోది, పెళ్ళైన తర్వాత పిల్లగాళ్ళు కుటుంబ సమస్యలను బట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు. 24 నుంచి 25 అయినా కానీ 26 కానీ 30 వయసు ఉన్నోళ్ళు కానీ కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తలు ఎందు ప్రశాంతంగా లేకపోవటం, మనశ్శాంతి కరువు కావటం, వాళ్ళకు అనుకూలత లేకపోవటం, మీద అత్తను చూస్తే కోడలకు పడకపోవటం, కోడలను చూస్తే అత్తకు పడకపోవటం, కుటుంబంలో వాళ్ళందరూ చికాకులు పెట్టుకోవటం, ప్రశాంతత కరువైపోవటం, వాళ్ళ చికాకులు జరగటానికి కొన్ని కారణాలు ఉంటాయి. వాళ్ళ కారణాలు ఏం జరిగిందనేది మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ స్థితిగతులలో ఎందుకు లోతుపాతులు ఇబ్బంది అవుతుంది, చక్కటి సంసారంలో ఇలాగ ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, అకస్మాత్తుగా కోడలు వచ్చినాక వస్తుందా, లేదా కుటుంబంలో ఏదైనా పుండు పుట్టిందా, ఏదైనా ఇబ్బందులకు గురవుతున్నారా అనేది కూడా మనం దాన్ని పరిశీలించవచ్చు. వాళ్ళ జాతక చక్రాలను బట్టి, వాళ్ళ ముఖ తేజస్సును బట్టి వాళ్ళ సమస్య ఎందుకు గురవుతుందనేది మనం తెలుసుకొని ఆ సమస్య నుంచి కూడా వాళ్ళని దూరం చేయొచ్చు. వాళ్ళ జీవితాలు బాగుండే విధంగా కూడా మనం పరిష్కారం చేయొచ్చమ్మా. గురువు గారు, చాలా మంది పెళ్లి కావట్లేదు, వయసు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అని అంటే ఎవరైనా చెప్పేది ఏంటి, పెళ్లి చేసుకో బాగుపడతావు అనేసి అంటారు. కానీ బాగుపడాలి అంటే పెళ్లి చేసుకుంటే బాగుపడతాం అంటే పిల్లలు ఎవరు ఇవ్వట్లేదు, లేదు అమ్మాయికే ఎవరు నచ్చట్లేదు. సో ఇదంతా వింటూ ఉంటాం. అసలు పెళ్లి కాకపోవడానికి రీజన్ ఏంటంటారు? వాస్తవానికైతే తల్లి, వీళ్ళకి ఇలాంటి వాళ్ళల్లో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెళ్లికి ముడి పడకపోవటం, వచ్చినా కానీ వాళ్ళకి ఆ బంధం పడకపోవటం, కొంతమందికి నచ్చకపోవటం, పెళ్లి విషయాలలో అటంకులు పడుతూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. స్త్రీలే కానీ పురుషులే కానీ వీళ్ళల్లో కొన్ని అవాంతరాలు చాలా వరకు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళలో ఉండవలసిన దోష సమస్యలు కొన్ని కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కుజదోష సమస్య కావచ్చు, వాళ్ళ కుటుంబంలో జరిగే కొన్ని చెడు సమస్యలు కావచ్చు. వీటికి సంబంధించిన దాని వల్ల వాళ్ళకు కొంతమంది దగ్గరకు వచ్చిన పెళ్లి కూడా ఇడిపోతూ ఉంటాయి. కొంతమంది చుట్టుపక్కల ఉండవలసిన వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. అర్థమైంది? అలాంటి వాళ్ళకు కూడా కొన్ని రకాలుగా మనం పరిష్కారాన్ని అందించవచ్చు. వాళ్ళలో ఉండవలసిన ఏ సమస్యనైనా మనం పరిశీలించి వాళ్ళలో ఉండవలసిన దోషం ఏమిటి, వాళ్ళకు ఉండవలసిన అటంకులు ఏమిటి, వాళ్ళ జాతక చక్రంలో ఏమి నడుస్తుంది, కళ్యాణ గడియ పడిందా లేదా, ఏదైనా గడియ పడ్డప్పుడే ముహూర్త బలం ముడిపడుతుంది. వాళ్ళకి గడియ పడిందా లేదా, ఆ గడియ పడినప్పుడు పెళ్లి ఎందుకు ఆగుతుంది, వాళ్ళకి సంబంధ బలాలు ఎందుకు నడవట్లేదు అనేది కూడా మనం దాన్ని చూసి వాళ్ళ విధానాన్ని పరిశీలించి వాళ్ళకు ఉండవలసిన అటంకులను పరిశీలించి వాళ్ళ జీవిత చక్రంలో ఎప్పుడు పెళ్లి అవుతుంది, వీళ్ళకి 4 దిక్కులలోంచి ఏ విధమైన బలం వస్తుంది, ఏ స్త్రీ నుంచి ఏ ముహూర్త బలంలో వీళ్ళకి ముడిపడుతుంది, మీద ఈ దిశ నుంచి వస్తుంది అనేది మనం ఖచ్చితంగా మనకి వాళ్ళకి పరిష్కారం చెప్పవచ్చు. వాళ్ళలో ఉండవలసిన కొన్ని విషయాలు అవాంతరాలను కూడా మనం సరి చేయవచ్చు. వాళ్ళకు ఉండవలసిన సమస్యలు ఏ విధంగా ఉన్నా కానీ మనం చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళకంటూ ఒక పెళ్లి మార్గం అయ్యేటట్టుగా, వాళ్ళ జీవితం నిలబడేటట్టుగా, వాళ్ళ జీవితంలో ఎలాంటి అవాంతరాలు రాకోకుండా మనం చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించవచ్చు తల్లి. గురుగారు, చాలా మంది కూడా మాకేదో జరిగింది, ఏదో పూజలు చేశారు, క్షుద్ర పూజలు చేశారు అనేసి మనం వింటూ ఉంటాం. నిజంగానే మనకు తగిలింది లేదు అంటే మనకు బాగుండట్లేదు అని మనకి ఎలా తెలుస్తుందండి? వాస్తవానికైతే అమ్మా, ఇప్పుడు ఉండవలసిన స్థానంలో, ఇప్పుడు నడిచే జీవిత చక్రంలో చాలామంది క్షుద్ర పూజలకి, మంత్రానికి, తంత్రానికి, యంత్రానికి కొన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లోక కళ్యాణం కోసం, దైవ జ్ఞానం కోసం కరెక్ట్ దారిలో నడిపిస్తే అది దైవ స్థానంలో నడుస్తుంది. కొంతమంది వాళ్ళ స్వార్థాలను బట్టి, వాళ్ళ జీవితాలను బట్టి కొంతమందిని భంగం చేయటానికి కొంతమంది ప్రయోగిస్తూ వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెడుతూ మానసికమైన ఒత్తిడికి గురి చేస్తూ కొన్ని చెడు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు కొంతమంది. అలాంటి సమస్యలకి గురైపోయి చాలా కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. చెడు సమస్య అనేది ప్రతి ఒక్కరిలో ఇప్పుడు చాలా మందిలో కనబడుతూ ఉంది. మనం చాలా మందికి తీసేస్తూ ఉన్నాం. వాళ్ళలో ఉండవలసిన సమస్యలు అనేది, ఒక మనిషి చెడుకు గురయ్యాడు అంటే అతని స్థితిగతులలో చాలా మార్పులు వస్తాయి. మనశ్శాంతి లేకోకుండా, కుటుంబ శాంతి లేకుండా, కుటుంబంలో గొడవలు ఎక్కువ అవ్వటం, మనస్సు కరువైపోయి కొన్ని విధాలుగా ఏం చేస్తున్నాడో అతనికి తెలియని పరిస్థితులలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబ స్థితిని బట్టి కూడా సంతానపరమైన ఇబ్బందులు కూడా చాలా మంది పడుతూ ఉంటారు. ఈ సమస్యకి, ఈ మంత్రాలకు సంబంధించి
చాలా మంది చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్, అలా గురైన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి వాళ్ళు ఏ సమస్యకు గురయ్యారు అనేది మనకు అర్థమైపోతుంది. వాళ్ళలో ఉండవలసిన ఆ సమస్య అనేది పెరగక ముందే దాన్ని కట్ చేసుకోవాలి. ఉమ్, ఎక్కువ పెరగటం వల్ల మనిషి చాలా ఒత్తిడికి గురైపోతాడు, చాలా సమస్యలకు గురవుతాడు, ఓకే. అన్ని రకాలుగా మానసికమైన ఒత్తిడికి గురైపోతాడు. వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, నిన్న ఆరోగ్య శాంతులు ఉండవు, ఉమ్, నిన్న ధన నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది, ఉమ్, నిన్న ఏది చేసినా కానీ బంగారం పట్టుకున్నా భస్మం అయిపోతుంటుంది. ఉమ్, ఎవరు ఏ రకంగా చూసినా కానీ స్నేహితులు లాంటోడు కూడా శత్రువు అయిపోతుంటారు, సాయం చేసేవాడు కూడా సహకరించడు. ఉమ్, నిన్న వాళ్ళు కొన్ని విధాలుగా మనశ్శాంతికి ఇబ్బంది పడిపోయి ఆ చెడుకు గురయ్యి చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారన్నమాట. ఆ. అలాంటి వాళ్ళల్లో ఇలాంటి సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన మార్గాలు నడవడి చేసే విధంగా మనల్ని సంప్రదిస్తే వాళ్ళ జీవిత చక్రాలు కుదురుపడే విధంగా వాళ్ళ కష్ట దిర్బంధన కానీ చక్ర దిర్బంధన కానీ మన దుర్బినీయ బంధన కానీ ఉమ్, వీళ్ళకి సంబంధించి ఏ విధమైన మంత్రకట్లు చేసినా ఉమ్, మనం వాటిని విడదీసి వాళ్ళ జీవితాన్ని చక్రమైన మార్గంలో నడిపించి వాళ్ళకు అనుకూలతమైన దారులు ఉండేటట్టుగా వాళ్ళకి ఎలాంటి మంత్రం వాళ్ళ మీద లేకోకుండా వాళ్ళ జీవితాలని మనం చక్కగా దిద్దొచ్చు తల్లి. గురుగారు, సినిమాలలో మనం చూస్తూ ఉంటాం, క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది రివర్స్ కొడుతూ ఉంటుంది. అంటే అది వాళ్ళపైన పడకపోవడం, వాళ్ళకి తగలకపోవడం, ఇదంతా మనం చూస్తుంటాం. వాస్తు ఇప్పుడు ఒక పర్సన్ కోసం చేసినప్పుడు ఆ మనిషికి ఏమీ కాదు, మరి ఆ క్షుద్ర పూజ ఎవరికి తగులుతుందంటారు? వాస్తవానికి తల్లి కొన్నిటికి వికటిస్తాయి, ఉమ్, అన్నిట్లో అంతది అంతా మనకే తెలుసు అని అనుకోకూడదు. కొన్ని వికటించినప్పుడు ఎదురు దెబ్బ తగులుతుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు కూడా దాన్ని జీర్ణించుకునే శక్తి కూడా ఉండాలి మన దగ్గర. ఓకే. అన్ని విద్యలు కంటిన్యూ చేసేవాడికే వికటించుకునే శక్తి ఉంటుంది. ఉమ్, దానికి సంబంధించి 1 గంట పాటు 2 గంటల పాటు ఏ జీవికైనా వికటించినప్పుడు ఆ 2 గంటలు ఆ సమస్యకు గురవుతాడు. ఉమ్, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ సమస్యని సరిచేసి వాళ్ళకి ఆ శుద్రాన్ని, తంత్రాన్ని, మంత్రాన్ని, యంత్రాన్ని అన్నిటిని బంధన చేయొచ్చు. ఉమ్, అన్నిటిని బంధన చేసి మళ్ళీ వాళ్ళు యథాస్థితిగా మళ్ళీ నడవడి చేసి వాళ్ళలో ఉండవలసిన సమస్యని మొత్తాన్ని పరిశీలించి మనం కుదురుపాటు చేయొచ్చు, వాటికి సంబంధించి సరి చేయొచ్చు. ఓకే. అర్థమైందా తల్లి? వీటికి సంబంధించిన శుద్రం అనేది ఒక రకంగా ఉండదు. ఉమ్, తాంత్రికంలో కానీ, త్రిదండిలో కానీ, మంత్ర దిర్బంధంలో కానీ, శాతపడి కానీ వీటికి సంబంధించిన పూజలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధం, ఓకే. ఒక్కొక్క దానికి పొంతన ఉండదు. ఉమ్, వీటికి సంబంధించినది కాకపోయినా యంత్రంతో చేయొచ్చు, చెట్టు క్రియతో చేయొచ్చు, బంధంలో చాలా రకాలుగా ఉంటాయి. ఉమ్, వీటికి సంబంధించిన అన్నిటినీ బంధన చేసి మనం నిర్బంధంలో పెట్టుకోవచ్చు. ఓకే. ఇది ముఖ్యమైన అంశం. ఏంటంటే ముఖ్యంగా మంత్రానికి గురైన వాళ్ళని మనం బయటికి తెచ్చే పనే మనం చేస్తాం. ఉమ్, ఎవరైతే శుద్రానికి గురయ్యారు, ఎవరు తంత్రానికి గురయ్యారు, కొంతమంది ఏ విధమైన సమస్యకి బానిసై ఇబ్బంది పడుతున్నారు అనేది మనం సరిచూసుకొని ముందు సమస్యని తెలుసుకోవాలి. ఆ సమస్య ఎంత లోతులో ఉందో తెలుసుకోవాలి. తెలుసుకున్నాకనే దాంట్లోకి దిగాలి. ఓకే. అది తెలుసుకున్నాకనే దాంట్లోకి దిగి ఆ సమస్యని పూర్తిగా మనం సరి చేసుకుంటూ రావచ్చు. గురుగారు, ఇప్పుడు మనకి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు మందు తగిలింది, నాకు తెలియట్లేదు, అందరూ అంటున్నారు నీకు మందు తగిలినట్టుంది, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అనేసి. నాకు మందు తగిలిందని నేను ఎలా తెలుసుకోవాలంటే? తెలుసుకోవచ్చమ్మా. మనిషిలో మందు ప్రభావం ఉన్నది అని అంటే ఉమ్, మనిషి ముఖ్యంగా ఆకలి చచ్చిపోతుంది, ఓకే. రెండోది మనిషి ఎండిపోతుంటాడు, ఉమ్, మూడోది ముఖ్యంగా తల మీద ఎంటికి రాలిపోతుంటుంది, ఉమ్, మనిషి బాడీ కలర్ మారిపోద్ది. అది ముదిరితే చిన్నగా ఉన్నప్పుడు ఆ మనిషిలో ఉండవలసిన ఇబ్బందులు ఎలా ఉంటాయి అని అంటే ఎవరైతే మందు పెట్టి ఉంటారో ఉమ్, వాళ్ళకి ఎక్కువ మనిషి డిపెండ్ అయిపోతూ ఉంటాడు. ఓకే. ఆ మనిషి మీదనే ఆలోచన కలుగుతూ ఉంటుంది, ఉమ్, ఎక్కువ ఆ మనిషి మీదనే ఫోకస్ ఉంటుంటుంది. ఆ మనిషిలో ఉండవలసిన ఇబ్బంది ఏ రకంగా ఉంటుంది అని అంటే 1 గంటకు ఒక రకంగా మారిపోతూ ఉంటాడు, కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఉండడు. ఉమ్, ఎక్కువ ఎవరైతే మందు పెట్టాడో ఎక్కువ వాళ్ళకే టైం ఇస్తూ ఉంటాడు, ఉమ్, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ ఆలోచనలే ఎక్కువ ఉంటాయి. ఇది మందు ప్రభావానికి గురయ్యాడనేది మనం తెలుసుకోవాలి. దీనివల్ల కాక ఇట్లా మంత్రం వల్ల కూడా బానిస అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అది వశీకరణకు సంబంధించిన బెట్టు. వాళ్ళు అట్లా కూడా బానిస అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దాన్ని కూడా ఎట్లక్కనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మంది ఎంత ప్రభావితమైందో వశీకరణ కూడా అంత ప్రభావితమైంది. ఈ రెండింటిని కలిపే వాళ్ళ నడవడి చేస్తూ ఉంటారమ్మా. ఓకే.
ఇప్పుడు వశీకరణ అంటూ ఉంటారు. అవును. ఇప్పుడు నేను ఒక మనిషిని వశీకరణ చేద్దాం అనుకుంటున్నాను. అది మంచికి కానివ్వండి, చెడుకు కానివ్వండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు వశీకరణ గురించి చెప్పడం జరుగుతుందా? ఖచ్చితంగా. వశీకరణలో కొన్ని విధాలు. మనిషి ఎవరు కావాలంటే వాళ్ళకి సెట్ కాదు. దానికి సంబంధించిన కొన్ని బంధాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన కొన్ని చక్రాలు ఉంటాయి. వాళ్ళ జీవిత చక్రం ఏ టైంలో జన్మించిందో తెలుసుకోవాలి, వాళ్ళ విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆ మనిషికి ఖచ్చితంగా సరి అవుతుందా కాదా. అంటే మీ దగ్గరికి అంటే ఏ విషయాల పట్ల వస్తూ ఉంటారండి? ఎక్కువగా అనేది ప్రేమకు సంబంధించి, బిడ్డలకు సంబంధించి, తల్లిదండ్రుల మాటలు వెనకోకోకుండా బిడ్డలు దారి పడి తప్పినప్పుడు ఆ కొడుకులు ఇంటికి పట్టుకొని అనుకూలంగా నడవడి చేయడానికి కానీ వశీకరణ మనం చేయొచ్చు. రెండో సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది అని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులతోనూ కూడా కొన్ని నడవడి అవుతూ ఉంటాయి. వాళ్ళని బట్టి కూడా మనం చేయొచ్చు. కొంతమంది ప్రేమతో అతను నాకు భార్య కావాలి, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, అది కావాలన్నా కానీ చేయొచ్చు. వశీకరణ 10 విధాలు. కోడల నుంచి అత్తకు చేయొచ్చు, అత్త నుంచి కోడలకు చేయొచ్చు, భార్య నుంచి భర్తకు చేయొచ్చు. భర్త మాటినకోకుండా 4 రకాలుగా వింటూ తిరుగుతూ ఉంటాడు, కొన్ని చెడుదారులు పోతూ ఉంటాడు, ఆ భార్యకు వశీకరణ చేయొచ్చు. ఇది కొన్ని విధాలుగా ధర్మబద్ధంగా చేస్తే ధర్మ నడవడిలోనే ఉంటుంది. కొంత చెడుకు ప్రయోగిస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. చెడుకు చేసుకోకుండా భర్తకి భార్యకి ఒక ప్రేమకి వాళ్ళు కలిసి బ్రతికే జీవితాలకైతే ఖచ్చితమైన మార్గాన్ని చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది ప్రేమ విషయంలో వస్తూ ఉంటారు, లేదు కుటుంబం గురించి కూడా అని చెప్పారు. అంటే వాళ్ళు ఇష్టంగా వస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇష్టంతో వాళ్ళు మనతోనే ఉండాలి అని ఒక స్వార్థంతో చేస్తున్నారు. ఇక్కడ పర్లేదు, బానే ఉంది. కానీ ఒక మనిషి నాశనం కావాలని చేసే వశీకరణ ఉంటుందా అండి? ఖచ్చితంగా. అదే శుద్ర పూజ, వశీకరణ కాదు. అది ఒక మనిషిని బ్లాస్ట్ చేయాలనుకుంటే శుద్రం. ఆ శుద్ర పూజ ప్రయోగించి వాళ్ళు మనశ్శాంతి లేకోకుండా చేసేదే శుద్ర ప్రయోగం. ధన నష్టం, ఆరోగ్య నష్టం, కుటుంబ నష్టం అన్ని విధాలుగా సమకూర్చి వాళ్ళని ఇబ్బంది చేసేది అది పెద్ద మాంత్రిక తంత్రం. ఆ మాంత్రిక తంత్రానికి బంధన చేస్తేనే ఆ మనిషి నిలబడగలుగుతాడు. ఒక్కసారి మంత్రం తలిగింది అని అనుకుంటే దాంట్లో నుంచి బయటికి తీసేదాకా ఆ మనిషి నిలబడాడు. ఆ మనిషిని నిలబెట్టాలి అంటే ఉన్న మంత్రాన్ని ముందు ముఖ్యంగా తీపించుకోవాలి. అది తీపించుకోకపోతే మనిషి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక మనిషిని చూసి ఆ మనిషి ఏంటి అంటే ఎలా ఉంది, మందు తగిలిందా లేదంటే ఎవరన్నా ఏదైనా చేశారా చెప్పగలుగుతారు? ఖచ్చితంగా. ఇప్పుడు నన్ను చూసి చెప్పండి. ఖచ్చితంగా నీలో ఉండవలసిన సమస్య అనేది ఇప్పుడు వాస్తవానికి నీకు ఎలాంటి చెడు సమస్య అయితే లేదు. ఎవరో ఏదో వశీకరణ చేసిన సమస్యలు అయితే లేవు. మనశ్శాంతి ఉండట్లేదు. వాస్తవానికైతే మనశ్శాంతికి ఈ సమస్యకి సంబంధం లేదు. నీలో ఉండవలసిన కొన్ని పనులు పూర్తి గాక, అనుకున్నది రీచ్ గాక, ముందుకు పోయే దాంట్లో కొన్ని బ్రేకులు కావటం, ఏది చేసినా కలిసి రాకపోవటం, నీకంటే వెనకొచ్చిన పనులు నువ్వు వెనకబడిపోవటం, నువ్వు ఎంత ముందుకు పోవాలనుకున్నా ముందుకు సాగకపోవటం, అలాంటి కొన్ని అడ్డంకుల వల్ల నువ్వు ఇది చేయాలనే ఆలోచనలు ఆరాటపడేది వేరు. అది మనశ్శాంతి లేకపోవటం అనరు. మనశ్శాంతి లేకపోవటం అంటే మనిషి అనేది కొన్ని విధాలుగా డిప్రెషన్లోకి పోవటం. మనిషి ఆరాటపడి పోరాటం చేసేది మనశ్శాంతి లేకపోవటం కాదు. పోరాటంలోనే మనిషికి ఎప్పుడు బలం ఉంటుంది. ప్రతి మనిషి యుద్ధం చేయాలన్న ఆలోచన అనేది ఉండాలి. కష్టం లేని మానవుడు భూప్రపంచం మీద ఎవడూ లేడు. కష్టే ఫలే సుఖం. కష్టపడింది ఫలితం రాదు, ఫలితాలు లేకపోతే మనిషి సుఖపడలేడు. ఏదైనా మనశ్శాంతి అనేది మనం నిత్యం చేసే దాంట్లో బట్టేది మనశ్శాంతి లేకపోవటం కాదు. మనిషి సాధించవలసింది అందకపోవటం, నోటికాడకు వచ్చిన బొక్కకు బయటకు పోవటం, ఏది చేయాలనుకున్నా కానీ కాకపోవటం. సరే, ఇప్పుడు అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా గురించి చెప్పారు, ఓకే పర్లేదు. ఎవరైనా మిమ్మల్ని వచ్చి కలవలేని వాళ్ళు, లేదు అని అంటే పేర్లు చెప్పే మా గురించి చెప్పండి అని అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా చెప్తారు మరి మీరు? వాస్తవానికి ఎవరికి ఏ సమస్యతో ఏ సమస్యలు లేకోకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో సమస్త సమస్యలకి వాళ్ళు మనల్ని కలవలేని పరిస్థితిలో ఉన్నా మనకు ఫోన్ చేసినా వాళ్ళ ఫోటో పేరు పంపిస్తే వాళ్ళ గురించి అంజనం వేసి వాళ్ళ జీవిత చక్రంలో గణితాన్ని వెతికి వాళ్ళు ఏ రకమైన సమస్యతో బాధపడుతున్నారు అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళు ఏ సమస్యకు గురయ్యారనే చెప్పొచ్చు, ఆ సమస్యకి పరిష్కారాన్ని కూడా మనం చేయొచ్చు. ఈ చేతులు చూసి చెప్తారు అని అంటారు కదా, చేతులు చూసి కూడా చెప్తారా? ఖచ్చితంగా. అంటే ఎలా తెలుస్తుంది? చేతి రేఖలు, ధన రేఖ, ఆయుష్ రేఖ, సతిపతి రేఖ, సంతాన రేఖ, చేతులు అన్ని రకాలుగా ఉంటుంది.
ఆయుష్ను బట్టి నడపొచ్చు, మీద భార్య భర్తల సతిపతులలో కూడా చేతిలో ఉంటుంది, మీద సంతాన రేఖ చేతిలో ఉంటుంది, మనిషి జీవన నాడి కూడా చేతిలోనే ఉంటుంది. మీద ఆ జీవన నాడిని బట్టి మనిషి నడవడిని బట్టి ఆ మనిషి స్థితి ఎలా నడుస్తున్నాడు అనేది కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఒకటి అడగచ్చా, మీరు చెప్తారా? ఖచ్చితంగా. నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను నా చేసి చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను అమ్మ. ఆయుష్ ఉంది కదా అని బండికి అడ్డం పడితే ఎవరు ఆగరు. నీలో ఉండవలసిన ఆయుష్ రేఖ గాని యోచన రేఖ గాని వాస్తవానికైతే 93 ఏళ్ళ ఆయుష్ ఉంది. ఆయుష్ ఉంది కదా అని రోడ్డుకి అడ్డం పడితే ఎవరు ఆగరు. మీద మనం ఆయుష్ని అదుపులో పెట్టుకొని మనిషి తత్వాన్ని బుధురులో పెట్టుకొని మన స్థితిని నడిపించుకుంటూ పోయినప్పుడే ఆయుష్ జీవనం గురుడు అన్ని విధాలుగా మనకు వర్తించి మన జీవితాన్ని చక్కడమైన దారిలో నడిపిస్తాడు. అర్థమైందా తల్లి? ఆ ఆయుష్ బలాన్ని మనం పెంచుకునే పని మనం చేయాలి. అదే మరి ఆయుష్ ఉంది కదా అని నడవడి చేసుకుంటూ పోయేది కాదు కదా. మనకు దైవ చక్రం ఎలా ఉంటుందో మనసుకి జీవనక్రతం దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడు నేను 93 ఏళ్ళు బతుకుతాను. నేను చెప్పేది తల్లి, దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ప్రతి మనిషి పుట్టిన లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క గండంలో నడుస్తూనే ఉంటాడు. యమగండం మనిషికి ముఖ్యంగా ఎప్పుడు ఎంటాడుతూనే ఉంటది. అకాల మృత్యు సమస్యలు కొన్ని ఉంటాయి. మీద మనిషికి సంబంధించిన ఆయుష్ ఉంది అని అనుకుంటే దాంట్లో గండ సమస్యలు కూడా ఉంటాయి. వాటిని చేదాటుకుంటూ పోయినప్పుడే మనిషి జీవితం అంతవరకు నడుస్తూ ఉంది. అర్థమవుతుందా? గండంలో పడ్డ మనిషి ఏ టైంలోనైనా వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? గీతలో ఉన్నంత వరకే మనం నడవాలనేది కూడా ఉండదు. మనిషి చక్రాన్ని బట్టి కూడా నడవడి అవుతూ ఉంటుంది. అంటే ఆయుష్ ఉన్నప్పుడు ఎన్ని గండాలు వచ్చినా గానీ ఏం కాదు అనేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అని టైం లైన్ ఉన్నప్పుడు ముందే చనిపోవడం ఎలా పాసిబుల్ అవుతుంది? వాస్తవానికైతే జాతక చక్రంలో ఉండవలసిన చక్రాన్ని బట్టి నీ ఆయుష్ బలం ఉంది. కానీ దాంట్లో ఉండవలసిన చక్రాలని దాటుకుంటూ పోతూ ఉండాలి. మనిషిలో ఉండవలసిన గండ సమస్యకు కానీ మేలుకునే ఉండాలి, మనిషి తత్వం మేలుకొనే ఉండాలి, మనిషి జీవన పోరాటం మేలుకొనే ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పుడు మనిషి నడవడి కరెక్ట్ దారిలో పోతుంది. ఆ ఆయుష్ని రీచ్ అవుతాడు. నాకు ఉంది కదా అని చెప్పి బండికి 2 చేతులు అడ్డం పెడితే ఎవరు ఆగరు. మనకు ఉన్నది కదా అని చెప్పి దానం చేస్తే ఏది మిగలదు. మన జీవిత పోరాటం కరెక్ట్గా ఉంది కదా అని చెప్పి మనిషి ఏది పడితే అది నడిపించుకుంటూ పోతే ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆ ఆయుష్ గండాన్ని చేదాటుకుంటూ నడవడి చేసుకుంటూ మన చక్రమే తిప్పుకుంటూ పోవాలి. అంతేగాని మనకు ఉన్నది కదా అని ఆగితే మాత్రం ఏది ఆగదు. సరే, ఇప్పుడు ఒక గురువు గారు చెప్పారన్నమాట, అంటే ఒక వ్యక్తికి, సో మీ లైఫ్ చాలా బాగుంది, మీరు ఏదనుకున్నా జరుగుతుంది, మీరు ఇన్ని సంవత్సరాలు ఉంటారు అనేసి చెప్పడం జరిగింది. కానీ కట్ చేస్తే నెక్స్ట్ ఒక 1 month 2 months లోనే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అలా చనిపోవడానికి కారణం ఏంటంటారు? వాస్తవానికైతే దాంట్లో కొన్ని మెలికలు ఉంటాయి. మనిషికి ఉండవలసిన జీవ చక్రాన్ని నడవడి కాకోకుండా అతను మన అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు అని అంటే కొన్ని చెడు సమస్యలకు గురైపోయి ఉన్నాడు. అతను కొంత శుద్రానికి గురయ్యాడు, లేదా కొన్నిటికి కొన్ని ఇబ్బందులు పాలయ్యటానికి గురయ్యాడు. కొంతమంది చేతపడే ప్రభావం వల్ల కావచ్చు, కొంతమంది శుద్ర ప్రయోగానికి గురవచ్చు, కొంతమంది మంత్ర దిర్బంధానికి గురవచ్చు. వీటికి గురైన వాళ్ళు అకస్మాత్తుగా దెబ్బతింటూ ఉంటారు. ఈ చెడు సమస్యలకు ఇబ్బందులు పడే వాళ్ళు కూడా అకాలమైన మరణాలు కొన్ని సంభవిస్తూ ఉంటాయి. స్థితిని బట్టి నడిచే జాతక చక్రాలు వేరు, అకాలమైన గండాలతో వెళ్ళిపోయే వాళ్ళు వేరు. ఇలాంటి గండ ప్రభావాల వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు గురవుతూ కొన్ని అకాలమైన గండాలు తగులుతూ దాంట్లో బండి పయంగానం కానీ వాహన పరంగా కానీ దానికి పరంగా కానీ దీని పరంగా కానీ ఏదో ఒక స్థితిని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఆయుష్ బలం అంటారు, అకాలమైన మరణం అంటారు. అతనికి ఉండవలసిన గండ స్థితిని బట్టి కొన్ని గండాలను బట్టి ఆ మనిషి జీవనం నడవడవుతూ ఉంటుంది. ఆ గండాలను తప్పించుకున్నప్పుడే మన జీవితం అనేది కరెక్ట్ దారిలో నడుస్తూ ఉంటుందమ్మా. మరి ఆ గండం తప్పించుకోవాలంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి పరిహారం? ఖచ్చితంగా అతని జీవిత చక్రంలో ఎప్పుడు ఏ గండం అనేది ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. ఈ వయసులో ఏ గండం నడుస్తుంది, అతని జీవిత చక్రాన్ని బట్టి ఏ గండంలో నడుస్తున్నాడు, ఈ వయసు ఎంతవరకు నడుస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అది మనం ముందు జాగ్రత్తగా ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏ పూజ కార్యక్రమాన్ని నడవడి చేసుకుంటే బాగుంటుంది, అతను ఏ శుద్రానికి బానిస అయిపోయాడు, ఏ శుద్రం వల్ల మనిషి దెబ్బతింటూ ఉన్నాడు, అకాలమైన ఆరోగ్య సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం అన్ని తెలుసుకోవచ్చు. అవి తెలుసుకొని అతనికి చక్కటి మార్గాన్ని చూపించి మనిషిని ఏ రూట్లో పోతే బాగుంటావు, ఏ టైంలో ఈ రోజు నువ్వు వెళితే దానివల్ల కొద్ది గండం ఉంది అని అనుకుంటే అతను ముందు జాగ్రత్తగా మనం చెప్పొచ్చమ్మా.
అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా సంతోషంగానే ఉన్నారు, ప్రతి పని కూడా బాగానే జరుగుతుంది, వాళ్ళకి అనుకోకుండా ఏదో ఒక సమస్య వస్తుంది. దానికి ముందు ఆ సమస్య వస్తుందని తెలుసుకొని మీ దగ్గరికి రావాలి అంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయండి? వాస్తవానికైతే తల్లి, మీలో ఏ మనిషికైనా ఏ భక్తికైనా ఒక స్థితి లితి ఉంటుందన్నమాట. వాళ్ళు తెలుసుకునే స్థితులలో కొంతమంది ఉండరు. ఇది నాకు జరుగుతుంది అనేది వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ముందే వాళ్ళకి తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మన మనసు చెప్తూ ఉంటుంది కదా, అరే ఇది ఇక్కడ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అనేసి మనకి అనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఏమైనా జరుగుతుందా? ప్రతి మనిషిలో దైవశక్తి ఉంటుంది, ప్రతి మనిషిలో ఒక బలం ఉంటుంది, ప్రతి మనిషికి కొన్ని కొన్ని స్థితులు అర్థం అవుతాయి, కొంతమందికి అర్థం కావు. అర్థం కాని వాళ్ళలో కొన్ని నడవడి అవుతూ ఉంటుంది. కొంతమంది ముందే మేలుకుంటారు, మేలుకున్న వాళ్ళకి మనం దారి చేయగలుగుతాం. మేలుకోని వాళ్ళు కూడా నువ్వు ఇది చేస్తే బాగుంటుంది అన్నది కూడా మనం చెప్పగలుగుతాం. మనల్ని సంప్రదిస్తే వాళ్ళ స్థితి, వాళ్ళ యోగము, వాళ్ళ జీవిత చక్రము, ఏ విధంగా ఏ నడవడి, ఏ జీవితం ఎక్కడెక్కడ కరెక్ట్గా నడుస్తుందా అనేది కూడా మనం ఖచ్చితమైన మార్గాన్ని మనం చేయొచ్చమ్మా. అంటే ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలనేసి దేవునికి పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా పక్కన పెట్టేద్దాం, కానీ దేవుడు చేయలేంది కూడా మీరు చేస్తారా అండి? మరి మాకు దైవశక్తిగా తల్లి, దైవం లేనిది ఏది లేదు కదా. వాస్తవానికైతే భగవంతుడే అన్నిటికీ మార్గం చూపించేది, మార్గదర్శి. ఆ దైవ కార్యము నేను చేసేది ఇప్పుడు శివశక్తి జ్యోతిష్యాలయం. నేను నేర్చుకున్నవన్నీ దైవ బంధనలు, నేను నేర్చుకున్నవన్నీ కొన్ని చెడుకు సంబంధించిన ప్రభావాలను తీసేసే దైవశక్తి బంధనలు. మనం నిత్యం ఆరాధించే ఆ శివపార్వతుల యోగంలోనే మనం ఇప్పటికీ మనం కొన్ని కార్యక్రమాలు తెలుసుకుంటూ ఈ అంజన చక్రం కానీ, ఈ దైవ చక్రం కానీ, భూగర్భ అంజనం కానీ, వశీకరణలు కానీ, శుద్రానికి సంబంధించినవి కానీ, తంత్రానికి సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి దైవం నుంచి పుట్టినవి. ఆ దైవం లేనిది మనం ఒక మార్గంలోకి పోము, ఒక మార్గాన్ని మన దగ్గరికి రానివ్వు. మనం ముందు ముఖ్యంగా దైవస్మరణ చేసుకున్నప్పుడే ప్రతి మనిషి ఇది పోతే బాగుంటుందా, మాతో మాట్లాడాలన్నా, మాతో చేయాలన్నా, వాళ్ళ మనసుకి నచ్చాలన్నా ఆ భగవంతుడు బుద్ధి పుట్టిస్తేనే మా దాకా వస్తుంది. కర్మ దిగే టైం వచ్చినప్పుడు పరమాత్ముడు తానంతట తానే వస్తారంట. ఆ సమయంలో ఆ భగవంతుడు కృప వాళ్ళకి కలిగినప్పుడే మన దగ్గర దాకా రాగలుగుతారు. వాళ్ళు చెడుకు బానిసైపోయి ఇబ్బంది పడుతున్నారు, పలానా దగ్గరికి పోతే నువ్వు బాగుపడగలుగుతావు అని ఆ దైవం అతని మనసులోకి ఒప్పించినప్పుడే మా దాకా వస్తారో ఆ శక్తిని బట్టి మనం చేయగలుగుతాం. సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మిమ్మల్ని కలవాలంటే మీరు ఎలాంటి పరిహారాలు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే పరిహారాల గురించి మీరేం చెప్తారండి? వాస్తవానికైతే ఏ సమస్యతో బాధపడే ఏ వ్యక్తి అయినా సరే సమస్తం వాళ్ళకి మనశ్శాంతి, కుటుంబ శాంతి, ఆరోగ్య శాంతి, ధనశాంతి, భార్యాభర్తల మధ్యలో గొడవలు, పిల్లలు కుటుంబంలో మాట వినకపోవటం, ఒకరికొకరికి స్థితిగతులు అనుకూలంగా లేకపోవటం, ఇలా బాధపడే ఏ వ్యక్తి అయినా సరే ఏ విధమైన బాధలలో ఉన్నా వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మేము అందించి వాళ్ళ జీవిత చక్రంలో ఎలాంటి లోతుపాతులు ఇబ్బందులు లేకుండా నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, ఈ దారిలో పోతే బాగుంటుంది అనేది మనం చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించి వాళ్ళ కుటుంబానికి మనం మంచి పరిష్కారాన్ని మనం చేయగలుగుతాము. వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి, వాళ్ళకు ఉండవలసిన ప్రతి ఒక్క సమస్యని మనం సరిచేస్తామని చెప్తూ ఉన్నాం. అలాగేనండి, ప్రతి ఒక్క దాని గురించి కూడా చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. చూసారు కదా, చాలా మంది సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీ సమస్యకి పరిష్కారం దొరకాలి అంటే ఎస్ సీతారామరాజు గురుగారిని సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.